జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ అక్రమ వసూళ్ల పర్వం హాట్ టాపిక్ గా మారింది. కేటిదొడ్డి మండలం పాగుంట జాతరలో ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ రజనీబాబు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ కానిస్టేబుల్ ను ఏఆర్ కు అటాచ్ చేశారు. ఈ వసూళ్ల పర్వంలో సిఐ పాత్రపై అంతర్గత విచారణ చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రెడ్ శంకర్, అటు జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీస్ శాఖలో ఉన్న అటు ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. వీరిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గద్వాల జిల్లాలో పోలీసులు చేసినటువంటి అక్రమాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొత్తంగా వాళ్ళంతా కూడా అక్రమాలకు పాల్పడుతూ వసూళ్ల పర్వాన్ని కొనసాగించడంతో స్థానికంగా ఒక హాట్ టాపిక్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా ఈ కేతిదొడ్డి మండలం పాగుంట జాతరలో అక్రమ వసూళ్లకు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ పాల్పడ్డాడంటూ కూడా పూర్తి స్థాయిలో గుసగుసలు వినిపించడంతో దీనిపైన ఉన్నత అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎవరిపైన అయితే ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఎస్ఐ శ్రీనివాసులు కావచ్చు, మరి అదేవిధంగా కానిస్టేబుల్ రజనీబాబును కూడా ఏఆర్ కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి కనపడుతుంది. మొత్తంగా చూస్తే ఒకవైపు అవినీతి అక్రమాలను కట్టడి చేయాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా పాల్పడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా స్థానికంగా ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి ఎప్పుడైతే పోయిందో పాగుంట జాతరలో మొత్తంగా వీళ్ళంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారు, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనే క్రమంలో ఇదంతా జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మిగతా అధికారులపైన ఎలాంటి విచారణ ఉండబోతుంది, దీనిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయో వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది.